మేడారంలో చిలకలగుట్ట వద్ద కొండపై నుంచి నిరంతర నీరు ప్రవహిస్తుండటంతో ఆ పవిత్ర జలాన్ని సేకరించేందుకు భక్తులు తండోపతండాలుగా అక్కడికి తరలి వెళ్తున్నారు. ఈ ప్రాంతంలో అరుదైన ఔషధ మూలికలు, ప్రత్యేక ఔషధ గుణాలున్న మొక్కలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తున్నారు. అందుకే చిలకలగుట్ట వద్ద భారీగా జన ప్రవాహం కనిపిస్తోంది. అలాగే చిలకలగుట్ట నుంచి మేడారం గద్దెల వరకు అమ్మవారి నడిచే దారిలో వేలాది మంది భక్తులు మేకపోతులు, కోళ్లను బలిచ్చి భక్తి శ్రద్ధలతో స్వాగతం పలుకుతారు. అమ్మవారి పాద సంచార మార్గమంతా రంగురంగుల ముగ్గులతో అలంకరించి భక్తులు తమ భక్తిని చాటుకుంటారు. మేడారం పరిసర ప్రాంతాలన్నీ భక్తి శ్రద్ధలు, జాతర సందడితో మారుమోగుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో చిలకలగుట్ట నుంచి మా ప్రతినిధి సాయి ప్రసాద్ సమాచారం అందిస్తారు. మేడారం జాతర నిన్న ఘనంగా అంగరంగ వైభవంగా నిన్న నుండి ప్రారంభమైంది. అయితే మనం ప్రస్తుతం చిలకలగుట్ట పైన ఉన్నాము. చిలకలగుట్టలో సమ్మక్క ప్రసాదంగా అసలు చిలకలగుట్టలో నీళ్లు అనేటి ఎక్కడి నుండి వస్తాయి అన్నది ఇప్పటి వరకు ఎవరికి తెలియని అది ఉంది. అయితే ఇక్కడ ఈ చిలకలగుట్ట మీద ఇప్పుడు వాటర్ వస్తుంటాయి. అయితే ఇక్కడ ఇవి ఎక్కడి నుండి వస్తాయో తెలియదు. కానీ ఇది సమ్మక్క తీర్థంగా భావిస్తూ సమ్మక్క తీర్థంగా భావిస్తూ ఇటు భక్తులైతే అధిక సంఖ్యలో పాల్గొని అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి బాడీలలో నీళ్ళని తీసుకుపోతూ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ఇక్కడ చిలకలగుట్ట మీదకి వెళ్ళి ఇటు మొక్కలను కంకవనాన్ని ప్రధానంగా అమ్మవారికి కంకవనాన్ని ప్రధానంగా భావిస్తూ ఇటు భక్తులైతే ఇటు చిలకలగుట్ట మీద నుండి కంకవనంతో వనంని పట్టుకొని వెళ్తున్న దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. అమ్మ చెప్పండి, అసలు గుట్ట మీదకి వెళ్ళి మీరు ఇప్పుడు చిలకలగుట్ట మీద ఎందుకు తీసుకెళ్తుండ్రు? అసలు దానికి ఎట్లా? వీటితో అన్ని చాలా సంతోషంగా, ఆరోగ్యంగా మంచిగా చూస్తుంది, మంచిగా కాపాడుతుంది అని తల్లి దయ వల్ల తీసుకెళ్తున్నాం ఇంటికి. ఎప్పుడు ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇద్దరు కూడా వచ్చారా? 90 నుంచి వస్తున్నాం. భక్తులు అయితే ఇప్పుడు అయితే ఇక్కడ చిలకలగుట్ట మీదకి వెళ్ళి వాటర్ వస్తుంటాయి, దాన్ని తీర్థంగా భావిస్తూ భక్తులు అయితే బాటిళ్ళల్లో పట్టుకపోతున్నారు. చెప్పండి అమ్మా, అసలు నీళ్లు ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి, అసలు ఇవి ఎందుకు తీసుకెళ్తున్నాను? ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయో దైవ రహస్యం అండి. నేను ఇక్కడికి రావడం పదోసారి. నాకు 20 సంవత్సరాలు, నేను పుట్టినప్పటి నుండి ఇక్కడికే వస్తున్నాను. మేము 2 సంవత్సరాలకు ఒకసారి ఇంట్లో దేవుని చేసుకొని ఇక్కడికి వస్తాము. మీరు ఏం చేస్తారు, దేని కొరకు పట్టుకెళ్తారు? ఇవి తాగితే సర్వరోగ నిరాధిని అని మా నమ్మకం. అందుకనే తీసుకున్నాము. చాలా కష్టపడాను, 2 గంటలు నిల్చొని ఒక 20 మంది వరకు పట్టించాను. చాలా హ్యాపీగా ఉంది. వరదేవతల